అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ ఏంటంటే మేము పెనుగొండ దర్గాకు వెళ్ళాం అనమాట. సో ఎప్పుడంటే జూన్లో వెళ్ళినాము, బట్ ఆ వీడియో ఉండేది నాకు తెలీదు. సో ఈరోజు వీడియోలో గ్యాలరీలో చూస్తున్నప్పుడు నాకు ఈ వీడియో అనేది కనిపించింది. సో అప్లోడ్ చేద్దామనేసి నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే కదిరి నుంచి పెనుగొండ దర్గాకు వెళ్ళినాము. నేను అక్క బావ ఒక బైక్లో, అమ్మ తమ్ముడు అనేది ఒక బైక్లో వెళ్ళినాము. మాకు అక్కడ వెళ్ళేకి 2.5 hours పట్టింది కదిరి నుంచి. మీరు ఎంతమంది పెనుగొండ దర్గాకు వెళ్ళినారు? సో మీరు ఎంతమందికి పెనుగొండ దర్గా గురించి తెలుసును? బాబా ఫక్రుద్దీన్ హజ్రత్ కదా అక్కడ. సో మా బావ పేరు కూడా బాబా ఫక్రుద్దీన్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట బాబా ఫక్రుద్దీన్ దర్గాకు వెళ్ళడము, అంటే పెనుగొండ దర్గాకు వెళ్ళడం నేను ఫస్ట్ టైము. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉండింది నాకు అక్కడ వెళ్తుంటే. మీరు ఎంతమంది వెళ్ళినారని నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ ఫైనలీ 2.5 hours తర్వాత మేము రీచ్ అయినాం అనమాట. ఇది అనమాట ఎంట్రన్స్ అనేది. సో ఇంకా లోపల వెళ్ళేటప్పుడు నేను వీడియో తీస్తున్నాను, బయట నుంచి ఫుల్ వీడియో ఉంటుంది, ఫొటోస్ మాత్రం తీస్తున్నాను. సో ఇలా మేము ఎంట్రన్స్ అయిపోయినాము. అక్కడ ఒక నైట్ మేము స్టే చేయాలని వెళ్ళినాం అనమాట. సో అక్కడ వెళ్ళాక ఒక నైట్ స్టే చేద్దామని చూస్తే చాలామంది ఉన్నారు. నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు అంత జనాలు ఉంటారు అనేసి. నార్మల్ డేస్లోనే వెళ్ళాము, అయినా అంత జనాలు ఉన్నారు. చాలా చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అనమాట. మీరు కూడా ఇలా పెనుగొండ దర్గాకు వెళ్ళి 1 night స్టే చేస్తున్నారా? ఇక్కడ వెళ్ళి ఏమైనా మనం గట్టిగా కోరుకుంటే అది జరుగుతుందంట. నేను అక్కడ వెళ్ళినప్పుడు నాకు చెప్పినారు వాళ్ళు. సో మేము అక్కడ వెళ్ళినప్పుడు గట్టిగా కోరుకొని వచ్చినాము. అదేమైనా నెరవేరితే మేము తిరగా పెనుగొండ దర్గాకు వెళ్తాము. సో ఇదే అనమాట పెనుగొండ దర్గా అనేది. ఆంధ్రాలో ఉండే వాళ్ళు అయితే చాలా చూసింటారు. ఇంకా మేము పెనుగొండ దర్గా చూసుకున్నాక బయటకు వచ్చినాము, ఏమైనా తిన్నాము అనేసి వస్తే ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుందా లేదంటే వేరే ఏమైనా జరుగుతుందా అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. మ్యాక్సిమం 45 minutes వరకు ఇలానే జరిగిందనమాట. స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఒక సైడ్ స్ట్రైక్ చేసి వాళ్ళు ఒక్క సైడ్లో ఉన్నారనమాట. నేనైతే చాలా షాక్ అయిపోయాను. ఏమది అసలు ఏమైనా మూవీ షూటింగా అనుకున్నాను. బట్ ఏమో వాళ్ళు వేరే ఏమో ప్రాబ్లం గురించి స్ట్రైక్ చేస్తున్నారని చెప్తున్నారు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫస్ట్ ఇలా పోలీసు వాళ్ళు వెళ్ళినారు. వాళ్ళేమో పేపర్ బాల్స్తో వాళ్ళని కొడుతున్నారు. సో వాళ్ళు ఒక 5 minutes తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేసినారు అనమాట. వీళ్ళు రిటర్న్ వచ్చేసినాక సెకండ్ బ్యాచ్ అనేది వెళ్ళినారు తిరిగా. సేమ్ ప్రాసెస్ జరిగింది.
చూసినాక ఇలానే చాలాసేపు అయింది. ఫైనల్లీ వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా నేను కూడా దర్గా లోపలికి వచ్చేసినాను. బట్ ఆ వీడియో అనేది నేను తీయలేదు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో అంతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.